ఆచి చికెన్ మసాలా. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీపై దాడి చేస్తామని హెచ్చరించింది. సౌదీలోని జుబైల్ సమ్రాఫ్, ఖతర్లోని మిసాయిద్ రస్ లఫాన్ రిఫైనరీ, యుఏఈలోని ఆల్ హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీపై దాడి చేస్తామని హెచ్చరించింది. సౌదీలోని జుబైల్ సామ్రాఫ్, ఖతర్లోని మిసాయిద్ రస్ లఫాన్ రిఫైనరీ, యుఏఈలోని ఆల్ హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. అయితే ఇన్ని రోజులు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడితే ఇప్పుడు తాజాగా ఇరాన్ గత కొద్ది రోజులుగా వ్యూహం మార్చి వరుసగా గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని, అదేవిధంగా అమెరికా బలగాలను టార్గెట్ గా చేసుకొని పెద్ద ఎత్తున దాడులకు దిగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఇరాన్ కొద్ది సేపటి క్రితం ఒక హెచ్చరిక జారీ చేసింది. సో మరికొన్ని గంటల్లో గల్ఫ్ లో పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయి, గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా అలర్ట్ గా ఉండండి, దానికి మా బాధ్యత కాదు అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసింది. సో వాళ్ళు చెప్పినట్టు ముఖ్యంగా మరికొన్ని గంటల్లోనే గల్ఫ్ కంట్రీస్ లోని పెట్రోకెమికల్ ఏవైతే మొత్తంగా కూడా చాలా వ్యూహాత్మక గల్ఫ్ కంట్రీస్ లోని చమురుకు సంబంధించినట్టు ఆర్థిక మూలాలుగా ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ కు అత్యంత వెన్నెముకకు ఆ దేశ ఆర్థిక స్థితికి, ఆర్థిక పరిస్థితికి వెన్నెముకగా నిలిచేటివి చమురు ఉత్పత్తులు అన్న సంగతి అందరూ తెలిసిందే. సో వివిధ దేశాలకు వాటిని ఎగుమతి చేసి అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ వాటిని ఆర్థికంగా ఆదాయం పెంచుకునే పరిస్థితి. సో ఇప్పుడు ఇరాన్ వ్యూహాత్మకంగా ఈ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి చమురు ఉత్పత్తి కేంద్రాలపైనే టార్గెట్ గా చేసుకుని వరుసగా దాడులు పాల్పడుతుంది గతంలో నుంచి. ఈ రోజు ఇప్పుడు తాజా కూడా నిన్న మొన్నటి వరకు అనఫిషియల్ గా ఎప్పుడు పడితే అప్పుడు అటాక్ చేసింది. ఇప్పుడు మరీ చెప్పి టార్గెట్ చేసి మేము మరి కొద్ది గంటల్లో దాడులు చేయబోతున్నాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. సౌదీలోని జుబేల్ సంబ్రేఫ్, ఖతర్ లోని మిసాయిద్ రఫ్, అదే రసన్ లఫాన్ రిఫైనరీలోని, ఏలోని అల్ హసన్ గ్యాస్ ఫెసిలిటీస్ పై అటాక్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు ఇరాన్ తాజాగా హెచ్చరిక జారీ చేస్తుంది. ఎందుకంటే వన్స్ అక్కడ వేస్తే దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో ఇప్పటికే ఒక రకంగా యుద్ధంలో వ్యూహాత్మకంగా ఇరాన్ సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మకంగా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే యుద్ధానికి సంబంధించి అమెరికా మొదలు పెట్టినప్పటికీ దాని ఇంపాక్ట్ మాత్రం ప్రపంచ దేశాల పైన పడుతూ ఉంది. ఇప్పటికే చాలా దేశాల్లో గ్యాస్ కొరత, అదేవిధంగా చమురు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఒకవైపు అర్మాజ్ జలసంధిని మూసేసింది. అర్మాజ్ జలసంధి పైన సాయంత్రము అమెరికా B-2 బాంబర్లతో దాదాపుగా 5,000 పౌండ్ల బరువుతో కూడినటువంటి మొత్తం పేరు ప్రాంతాలంతా కూడా అక్కడ అర్మాజ్ జలసంధికి సమీపంలోనే అత్యంత కీలకమైన స్థావరాలపైన, ఏదైతే ఆయుధ స్థావరాలపైన, ఇరాన్ సంబంధించిన ఆయుధ స్థావరాలపైన అమెరికా దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాని కౌంటర్ గా గల్ఫ్ కంట్రీస్ లోని అమెరికా స్థావరాలు, అదేవిధంగా మొత్తంగా కూడా ఈ పెట్రోలియం నిల్వలు ఏవైతే ఉంటాయో ఆ పెట్రోలియం సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి టార్గెట్, గ్యాస్, పెట్రోలియం సంబంధించి ఉత్పత్తి కేంద్రాలపై టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుంది. సో ఈ నేపథ్యంలో మేము కొద్ది గంటలు దాడి చేయబోతున్నాం కాబట్టి అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఈ యొక్క పెట్రోలియం సంబంధించి రిఫైనరీస్ ఉంటాయో ఆ గ్యాస్ రిఫైనరీలకు సంబంధించి అందులో ఉన్న కార్మికులు కావచ్చు, అందులో ఉన్న ఎవరు కాదు ఆ పరిసరాలు ఉండే ప్రజలు కూడా మీరు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి, రేపు ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు, ముందు జాగ్రత్తగా మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం ఈ రోజు యుద్ధం 19వ రోజుకు చేరుకుంది. సో యుద్ధం రోజు రోజుకు ముదురుతూ ఉంది. దానివల్ల ప్రపంచ దేశాలపైన భారం పడుతూ ఉంది. ఏదో రకంగా ఆ దేశాలకు సంబంధించినట్టు ముఖ్యంగా
చమురు లేదా గ్యాస్ సంబంధించినటువంటి ఆ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం ఆయా రంగాలపై పడి ఆ దేశ ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేసే విధంగా, అతలకుతలం చేసే విధంగా తయారైంది. దాని నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ మరింత దూకుడుగా ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ లోని పెట్రోలియం నిల్వల కేంద్రంగా టార్గెట్ చేస్తుండటంతో అది భవిష్యత్తులో మరింత కొంత ఇబ్బందికర పరిస్థితులు అన్ని దేశాల, ప్రపంచ దేశాలకు కూడా మరింత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయి అని చెప్పేసి ఒక ఆందోళన, ఒక భయం మాత్రం అన్ని దేశాల్లో నెలకొందని చెప్పవచ్చు అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.